ప్రపంచంలోనే అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్ అమెజాన్ జంగల్. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ భూమి మీద ఉన్న అత్యంత ప్రమాదకరమైన, రహస్యమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి సెకనుకు ఒక యుద్ధం జరుగుతుంది. ఇక్కడ బ్రతకడం అంటే మామూలు విషయం కాదు. ఒక చిన్న తప్పు జరిగినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కానీ మీకో విషయం తెలుసా? ఈ అడవిలో కేవలం పెద్ద పెద్ద అనకొండాలు, భయంకరమైన జాగ్వార్స్ మాత్రమే కాదు. ఎంతో సాఫ్ట్ అండ్ వీక్ గా ఉండే చిన్న చిన్న జంతువులు కూడా బ్రతుకుతున్నాయి. అసలు వేగంగా పరిగెత్తడం రాకపోయినా, పదునైన పళ్ళు లేకపోయినా, ఒక చిన్న ప్రాణి లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలా సర్వైవ్ కాగలుగుతుంది? శత్రువు కళ్ళ ముందే ఉండి కూడా అదృశ్యమైపోయే మ్యాజిక్ వీటి దగ్గర ఎలా ఉంది? కేవలం తమ బాడీ కలర్ మార్చి లేదా ఒక ఎండిపోయిన ఆకులా నటించి ఇవి మృత్యువును ఎలా ఫూల్ చేస్తున్నాయి? అసలు బలం లేని ఈ అమాయక జంతువుకు ప్రకృతి ఇచ్చిన ఆ మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్స్ ఏంటి? నిరంతరం పోరాడుతున్న ఇవి తమ మనుగడను ఎలా సాగిస్తున్నాయి? ఈరోజు మనం ఈ అమెజాన్ అడవిలో ఉండే అత్యంత విచిత్రమైన జంతువులు, వాటి అద్భుతమైన సర్వైవల్ టెక్నిక్స్ గురించి చాలా డీటెయిలింగ్గా, ఇన్ఫర్మేటివ్గా తెలుసుకుందాం. ముందు స్లాత్. అమెజాన్ అడవుల్లో చెట్ల కొమ్మలకు తలక్రిందులుగా వేలాడుతూ కనిపించే స్లాత్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. దీన్ని చూడగానే ఎంత బద్ధకస్తురాలు, ఎంత బలహీనమైన జంతువు అనిపిస్తుంది. దీనికి వేగంగా పరిగెత్తడం రాదు, పదునైన పళ్ళు లేవు, శత్రువు వస్తే ఎదురు తిరిగి దాడి చేసే అంత సీన్ అస్సలు లేదు. కానీ మీకు తెలుసా, దాదాపు 6 కోట్ల సంవత్సరాల నుంచి ఈ జంతువు ఏ మార్పు లేకుండా, అందులోనూ మోస్ట్ డేంజరస్ అమెజాన్ అడవుల్లో సేఫ్గా బ్రతుకుతుంది. దీని వెనుక ఉన్న అసలైన సీక్రెట్ ఏంటి? ఇది కావాలనే చాలా స్లోగా కదులుతుంది. ఎంత స్లోలీ అంటే ఒక అడుగు ముందుకు వేయడానికి చాలా నిమిషాల టైం తీసుకుంటుంది. అమెజాన్ అడవిలో ఉండే జాగ్వార్స్, పెద్ద ఈగల్స్ లేదా అనకొండ లాంటి పాములు ఎప్పుడూ కదిలే వస్తువులను బట్టే తమ టార్గెట్ ను గుర్తిస్తాయి. కానీ స్లాత్ గంటల తరబడి ఒకే చోట అసలు కదలకుండా ఉండిపోవడం వల్ల శత్రువుల కళ్ళు దాన్ని అసలు గుర్తుపట్టలేవు. దీనికి తోడు ప్రకృతి దీనికి ఇంకో సూపర్ పవర్ ఇచ్చింది. స్లాత్ శరీరం మీద ఒక రకమైన గ్రీన్ కలర్ నాచు ఉంటుంది. ముఖ్యంగా వర్షాలు వచ్చేటప్పుడు ఈ నాచు వల్ల స్లాత్ బాడీ మొత్తం చెట్టు రంగులో కలిసిపోతుంది. దూరం నుంచి చూస్తే అది ఒక జంతువులాగా కాకుండా చెట్టుకు ఉన్న ఒక ఎండిపోయిన కొమ్మలాగానో లేదా ఒక నాచు ముద్దలాగానో కనిపిస్తుంది. అందుకే శత్రువు జంతువులు దాని పక్క నుండే వెళ్ళినా సరే అక్కడ ఒక ప్రాణి ఉంది అనే విషయం గమనించలేవు. స్లాత్ తన లైఫ్లో ఎక్కువ భాగం అంటే దాదాపు 90% టైం చెట్లపైనే గడుపుతుంది. నిద్రపోవడం, ఫుడ్ తినడం, చివరికి పిల్లలకు జన్మనివ్వడం కూడా చెట్ల కొమ్మలపైనే తలక్రిందులుగా వేలాడుతూ చేస్తుంది. ఇది ఎప్పుడైనా నేల మీదకు వస్తేనే దీనికి అసలైన ప్రమాదం. ఎందుకంటే కింద పడితే ఇది అసలు నడవలేదు. కేవలం చేతులతో బాడీని ఈడ్చుకుంటూ వెళ్ళాలి. అందుకే ఇది వారానికి ఒకసారి మాత్రమే కిందకు దిగుతుంది. దీని డైజెషన్ సిస్టమ్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది తిన్న ఒకే ఒక్క ఆకు పూర్తిగా అరగడానికి కొన్ని వారాల టైం పడుతుంది. దీనివల్ల దీని బాడీకి చాలా తక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. తక్కువ కదలడం, తక్కువ ఎనర్జీ వాడడం, బాడీ కలర్ని మ్యాచ్ చేయడం అనే ఈ 3 ట్రిక్స్ వల్లే స్లాత్ ఈ రోజుకు కూడా అమెజాన్ అడవిలో కింగ్ లాగా ప్రశాంతంగా బ్రతుకుతుంది. బలం లేకపోయినా కేవలం సైలెంట్గా ఉంటూ సిచ్యువేషన్ని బట్టి ఎలా సర్వైవ్ అవ్వాలో స్లాత్ను చూసి నేర్చుకోవాలి. నెక్స్ట్, గ్లాస్ ఫ్రాగ్. అర్ధరాత్రి సమయంలో అమెజాన్ అడవిలో ఆకుల మీద కూర్చొని ఉండే ఒక చిన్న కప్పే ఈ గ్లాస్ ఫ్రాగ్. దీని చుట్టూ వందల కొద్దీ విషపూరితమైన పాములు, పక్షులు, పెద్ద సాలిపురుగులు తిరుగుతుంటాయి. కానీ అంతమంది శత్రువుల మధ్య ఉన్నా కూడా ఈ చిన్న కప్పను కనిపెట్టడం ఎవరికైనా ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రకృతి దీనికి ఒక అద్భుతమైన బాడీ స్ట్రక్చర్ ని ఇచ్చింది. ఈ కప్ప శరీరం కింద భాగం పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా అంటే గాజులాగా ఉంటుంది. ఎంతలా అంటే మనం బయట నుండి చూస్తే దాని గుండె, లోపల ఉండే అవయవాలు కూడా క్లియర్ గా కనిపిస్తాయి. ఇది ఒక పచ్చటి ఆకు మీద కూర్చున్నప్పుడు పైనుండి పడే వెలుతురు దీని శరీరం గుండా దూసుకెళ్తుంది. దీనివల్ల దూరం నుంచి చూసే ఎవరికైనా అది కేవలం ఆకులో ఒక భాగం లాగా అనిపిస్తుంది తప్ప అక్కడ ఒక కప్ప ఉందనే విషయం అస్సలు అర్థం కాదు. శత్రువు సరిగ్గా దాని ముందుకొచ్చినా కూడా గ్లాస్ ఫ్రాగ్ ని గుర్తుపట్టడం కష్టం. ఒకవేళ ప్రమాదం చాలా దగ్గరకు వచ్చిందని తెలిస్తే ఇది ఒక్కసారిగా ఎంత వేగంగా దూకుతుందంటే కంటి రెప్ప వేసే లోపే చిటికెలో మాయమైపోతుంది. ఆ సీన్ చూస్తే కప్ప గాల్లో కలిసిపోయిందేమో అనిపిస్తుంది. గ్లాస్ ఫ్రాగ్ కేవలం తనను తాను దాచుకోవడమే కాదు, తన గుడ్లను కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఇది సాధారణంగా నదులు లేదా చిన్న చిన్న వాగుల పైన వేలాడే ఆకుల మీద గుడ్లు పెడతాయి. ఎందుకంటే గుడ్ల నుండి పిల్లలు బయటకు రాగానే నేరుగా నీటిలో పడి ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఆ గుడ్లను తినడానికి చాలా పక్షులు వస్తుంటాయి. అందుకే మేలు గ్లాస్ ఫ్రాగ్ గంటల తరబడి ఆ గుడ్ల పక్కనే కూర్చొని కాపలా కాస్తుంది. ఈ చిన్న జీవిని చూస్తే అమెజాన్ అడవిలో పుట్టక ముందే బ్రతుకు పోరాటం మొదలవుతుందని క్లియర్గా అర్థమవుతుంది.
నెక్స్ట్ పోటు బార్డ్. పగటిపూట అమెజాన్ అడవికి వెళ్ళే ఈ పక్షిని వెతకడం ఎవరికైనా చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే పోటు బర్డ్ ఒక చెట్టు కొమ్మ మీద కూర్చున్నప్పుడు అది పక్షిలా కాకుండా విరిగిపోయిన ఒక ఎండిపోయిన కొమ్మలాగే కనిపిస్తుంది. దీని ఈకల రంగు, ఇది కళ్ళు మూసుకొని నిటారుగా నిలబడే స్టైల్ అన్నీ కలిసి దీన్ని ఒక చెట్టు ముక్కలా మార్చేస్తాయి. ఎంతలా అంటే మనుషులు దాని పక్క నుంచి వెళ్ళినా సరే అక్కడ ఒక పక్షి ఉందనే విషయాన్ని గమనించలేరు. కానీ రాత్రి అవగానే ఈ పోర్టు బర్డ్ అసలు రూపం బయటకొస్తుంది. దీనికి చాలా పెద్ద కళ్ళు ఉంటాయి. అవి చీకట్లో కూడా ప్రతి చిన్న విషయాన్ని క్లియర్‌గా చూడగలవు. రాత్రి వేళలో ఇది వేటాడుతుంది. పగటిపూట మాత్రం అసలు కదలదు. ఎందుకంటే చిన్న కదలిక వచ్చినా సరే జాగ్వార్స్ లేదా కోతుల కంటపడే అవకాశం ఉంది. అమెజాన్ అడవిలో బ్రతకడానికి రూపం మార్చుకోవడం ఈ పక్షిని మించిన వారు లేరని చెప్పాలి. నెక్స్ట్ వన్ లీఫ్ టైల్ గెకో. ఈ చిన్న జీవిని చూస్తే ఎవరికైనా సరే ఒక ఎండిపోయిన ఆకు చెట్టుకు అతుక్కుని ఉందేమో అనుకుంటారు. కానీ చాలా జాగ్రత్తగా గమనిస్తే తప్ప అది బల్లి జాతికి చెందిన జీవి అని తెలీదు. దీని శరీరం మొత్తం అడవిలోని ఎండిపోయిన ఆకుల రంగును, షేపును పోలి ఉంటుంది. దీని తోక కూడా ఒక కుళ్ళిపోయిన ఆకులాగా డిజైన్ చేయబడి ఉంటుంది. శత్రువులు దీని పక్క నుండి వెళ్ళిపోయినా సరే గుర్తుపట్టలేరు. ఒకవేళ ఏదైనా ప్రమాదం చాలా క్లోజ్‌గా వస్తే ఈ లీఫ్ టైల్ గెకో తన శరీరాన్ని చెట్టు కొమ్మకు గట్టిగా అణచిపెట్టి ఉంచుతుంది. అప్పుడు దాన్ని వేరుగా చూడడం అస్సలు కుదరదు. ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే గాలి వచ్చినప్పుడు ఎండిపోయిన ఆకు ఎలా ఊగుతుందో ఇది కూడా అలాగే లైట్‌గా ఊగుతూ నటిస్తుంది. ఈ యాక్టింగ్ చూసి శత్రువులు పూర్తిగా కన్‌ఫ్యూజ్ అయిపోయి వెళ్ళిపోతాయి. అలానే అమెజాన్ అడవిలో కేవలం శత్రువులే కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా బ్రతుకుతున్న మనుష్యులు కూడా ఉన్నారు. వారిలో మ్యాటిస్ తెగ చాలా ఫేమస్. చుట్టూ క్రూర జంతువులు, విషపూరితమైన కీటకాలు, శత్రు తెగలు ఉన్నా కూడా వీరు ఇంకా బ్రతికి ఉన్నారంటే దానికి కారణం వీరి దగ్గర ఉన్న అద్భుతమైన సర్వైవల్ స్కిల్స్. ఈ తెగ ప్రజలకు అడవిలోని ప్రతి చిన్న శబ్దం గురించి తెలుసు. ఒక ఆకు కదిలినా, దూరం నుంచి ఏదైనా పక్షి డిఫరెంట్‌గా అరిచినా అక్కడ ఏదో ప్రమాదం ఉందని వీరు వెంటనే గమనిస్తారు. వీరు తమ శరీరం మీద కొన్ని ప్రత్యేకమైన చెట్ల రసాలు, నల్లటి రంగును పూసుకుంటారు. దీనివల్ల అడవిలోని చీకట్లో వీరు ఎవరికీ కనిపించరు. వీరు నడుస్తున్నప్పుడు అసలు శబ్దం చేయరు. ఎందుకంటే అమెజాన్ అడవిలో శబ్దం చేయడం అంటే శత్రువును తన వైపుకు పిలవడమే. అందుకే వీరు ఇప్పటికీ అమెజాన్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ సర్వైవర్స్‌గా ఉన్నారు. నెక్స్ట్ ఆర్మడిలో. అమెజాన్ అడవిలో భూమి లోపల చిన్న చిన్న గుంతలు తవ్వుకొని బ్రతికే జంతువు ఈ ఆర్మడిలో. చూడ్డానికి చాలా సాఫ్ట్‌గా కనిపించినా దీని డిఫెన్స్ సిస్టమ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. దీని శరీరం పైన ఒక బలమైన షీల్డ్ ఉంటుంది. ఎప్పుడైనా జాగ్వార్ లేదా ఇతర పెద్ద జంతువులు దీనిపై అటాక్ చేసినప్పుడు ఇది కొద్ది సెకండ్స్‌లోనే తన శరీరాన్ని ఒక రౌండ్ బాల్‌లా మార్చుకోగలదు. అప్పుడు అది ఒక గట్టి రాయిలాగా అయిపోతుంది. వేటాడడానికి వచ్చిన జంతువులు దాని శరీరాన్ని కొరకలేక, ఆ గట్టి కవచం వల్ల ఏమీ చేయలేక వదిలేస్తాయి. ఒకవేళ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటే ఆర్మడిల్లో చాలా వేగంగా భూమిని త్రవ్వి లోపలికి వెళ్ళిపోతుంది. ఎంత వేగంగా అంటే కేవలం కొన్ని సెకండ్స్‌లోనే దాని సగం శరీరం భూమిలోకి మాయమైపోతుంది. బలం లేకపోయినా తన బుద్ధి మరియు కవచంతో బ్రతికే ఒక చిన్న ట్యాంక్ లాంటిది ఈ ఆర్మడిల్లో. నెక్స్ట్ బాసిలిస్క్ లిజార్డ్. అమెజాన్ నది ఒడ్డున మీరు వెళ్తున్నప్పుడు హఠాత్తుగా ఒక చిన్న బల్లి లాంటి జీవి నీటిపైనే పరిగెత్తుకుంటూ వెళ్లడం చూస్తే ఆశ్చర్యపోకండి. దాన్నే బాసిలిస్క్ లిజార్డ్ అంటారు. దీనికున్న అత్యంత విచిత్రమైన పవర్ ఏంటంటే ప్రమాదం వచ్చినప్పుడు ఇది నీటి మీద చాలా వేగంగా పరిగెత్తగలదు. అందుకే దీన్ని చాలామంది జీసస్ లిజార్డ్ అని కూడా అంటారు. పాములు లేదా పెద్ద పక్షులు దీనిపై దాడి చేయడానికి వచ్చినప్పుడు బాసిలిస్క్ తన వెనుక కాళ్లను ఎంత వేగంగా నీటిపై కొడుతుందంటే దాని శరీరం నీటిలో మునగక ముందే అది నదిని దాటేస్తుంది. దూరం నుంచి చూస్తే ఏదో మ్యాజిక్ జరిగినట్టు అనిపిస్తుంది. ఒకవేళ తప్పించుకునే ఛాన్స్ లేకపోతే ఇది నేరుగా నీటి లోపలికి వెళ్ళిపోయి కొన్ని నిమిషాల పాటు శ్వాస తీసుకోకుండా అక్కడే దాక్కుంటుంది. నెక్స్ట్ హోడ్జిన్ బర్డ్. అమెజాన్ అడవిలో ఉండే ఈ పక్షి చూడ్డానికి కొంచెం విచిత్రంగా, సగం పక్షిలాగా, సగం డైనోసార్ లాగా ఉంటుంది. కానీ దీని పిల్లల దగ్గర ఉండే సర్వైవల్ టెక్నిక్స్ అందరినీ షాక్‌కి గురిచేస్తాయి. ఇవి నది ఒడ్డున ఉండే చెట్ల మీద గూడు కట్టుకుంటాయి. అక్కడ పాముల, ఇతర పక్షుల భయం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా శత్రువు గూటిపై దాడి చేస్తే ఈ పక్షి పిల్లలు నేరుగా కింద ఉన్న నీటిలోకి దూకేస్తాయి. అంత చిన్న వయసులోనే అవి నీటిలో చాలా బాగా ఈదగలవు. శత్రువు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చెట్టు ఎక్కడానికి వీటి రెక్కల చివర చిన్న గోళ్లు ఉంటాయి. ఆ గోళ్ల సహాయంతో అవి చెట్టును పట్టుకొని పైకి పాకుతాయి. శాస్త్రవేత్తల ప్రకారం పూర్వకాలంలో ఉన్న డైనోసార్స్ లక్షణాలు ఇంకా వీటిలో మిగిలి ఉండడం వల్లే ఇలాంటి బాడీ స్ట్రక్చర్ ఉందని చెబుతారు. పుట్టిన కొన్ని రోజులకే ప్రాణాలు కాపాడుకోవడానికి నీటిలోకి దూకాల్సి వస్తుందంటే అమెజాన్ అడవిలో బ్రతుకు పోరాటం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు.
అమెజాన్ అడవిలో మనకు కనిపించే ఇంకొక విచిత్రమైన జీవి పాయిజన్ డాట్ ఫ్రాగ్. బ్లూ, యెల్లో, ఆరెంజ్ లాంటి బ్రైట్ కలర్స్‌లో ఉండే ఈ చిన్న కప్ప చూడ్డానికి ఒక బొమ్మలాగా చాలా అందంగా ఉంటుంది. కానీ దీని లుక్స్ చూసి మోసపోతే ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే దీని శరీరం నిండా ఉండే పవర్‌ఫుల్ పాయిజన్ ఒక పెద్ద జంతువును సైతం క్షణాల్లో క్లోజ్ చేయగలదు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ కప్ప మిగతా జంతువుల్లాగా అసలు దాక్కోదు. కావాలనే అందరికీ కనిపించేలా తిరుగుతుంది. సైన్స్ భాషలో దీన్ని వార్నింగ్ కలరేషన్ అంటారు. అంటే నేను చాలా డేంజర్, నన్ను టచ్ చేస్తే మీ కథ ముగిసిపోతుంది అని తన బాడీ కలర్‌తోనే శత్రువుకు ముందే వార్నింగ్ ఇస్తుంది. అందుకే అడవిలోని పెద్ద పెద్ద జంతువులు కూడా దీన్ని చూడ్డానికి భయపడి పక్కకు వెళ్ళిపోతాయి. ఇంత చిన్న సైజులో ఉండి కూడా కేవలం తన రంగుతో, పాయిజన్‌తో మొత్తం అమెజాన్ అడవిని భయపెడుతూ ఇది కింగులాగా బ్రతుకుతుంది. చూశారు కదా! బలం, వేగం లేకపోయినా ప్రకృతి ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ టెక్నిక్స్‌తో ఈ జంతువులు ఎంత అద్భుతంగా సర్వైవ్ అవుతున్నాయో. మరి ఈ జంతువులన్నిటిలో మీకు ఏ జీవి యొక్క సర్వైవల్ స్ట్రాటజీ బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరియు ఈ వీడియో మీకు నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.